హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హాస్టల్లో ఒంగోలు పిల్ల. చాలా రోజుల తర్వాత మీ ముందుకి కుకింగ్ వీడియోతో వచ్చాము. ఈరోజు జయంతి మనందరి కోసం ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న సైజు ముల్లంగి 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆయిల్, మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం తరుగు కొంచెం తీసుకున్నాము. పోపుకి సరిపడా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎండుమిరపకాయలు ఒక 12 తీసుకున్నాము. చింతపండు, కరివేపాకు. ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇలా ముల్లంగి పీసెస్ని వేసుకొని మంచిగా ఒక 7-8 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముల్లంగి పీసెస్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆనియన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే అల్లం తరుగును కూడా వేసుకోవాలి. అల్లం ముక్కల్ని వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం చింతపండు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 12 ఎండుమిరపకాయలని వేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలతో పాటు 1 టేబుల్ స్పూను ధనియాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు. 1 నిమిషం అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జారులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలను తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టిన ముల్లంగి పీసెస్, ఆనియన్ పీసెస్ని వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా, పోపు పెట్టుకుందాము. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు పచ్చడిలోకి మిక్స్ చేద్దాము. అంతే అండి, ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముల్లంగి పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది అద్భుత. పచ్చడిని కొంచెము ఎక్కువగానే కలుపుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ తెలుస్తుందన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అని అనుకుంటున్నాము. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను. ముల్లంగి పచ్చడి అనేది పెరుగన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను జయంతికి ఫస్ట్ ముద్ద పెడుతున్నాను. అలాగే నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ముల్లంగి పచ్చడి ఎలా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చివరి దాకా చూడండి. పచ్చడి కూడా మీకు చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ జయంతి, మాకు ఇంత పచ్చడిని చేసి చూపించినందుకు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హాస్టల్ ఒంగోలు పిల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.